నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ7 టీవీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో ఆటో కార్మికులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డిపో నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ రాస్తారోకో చేశారు. ఆటోలు కానీ టాటా మ్యాజిక్ కానీ చిట్యాల టెక్మల్ నుంచి మన అధ్యక్షులు నేను కొంచెం మాకు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మాకు కల్పించాలి. మేము ఎందుకంటే మేము ఈ బస్సులు చేయబట్టి మేము రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి వచ్చింది. మా పిల్లలు కానీ మేము కానీ మాకు ఎందుకంటే డొక్కాడితేనే బొక్కాడినట్టు మాకు బస్సు బడి నడితేనే మాకు అది అవుతుంది. దానికోసం మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా కావాలని గెలిపించుకున్నాం మమ్మల్ని ఇట్లా చేస్తామని మేము అనుకోలే, ఇంత దూరం అవుతుంది అనుకోలే. కొంచెం దయచేసి ఎవరైనా కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని అది చేయాలని మేము కోరుతున్నామండి. మాది లక్ష్మీ ఆటో యూనియన్. గత 24 సంవత్సరాల నుండి మేము ఆటో నడుపుకొని బతుకుతున్నాం. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు వచ్చి మా లక్ష్మీ పథకం అనేది మమ్మల్ని ఆటో డ్రైవర్లందరూ బతుకులు ప్రధానంగా పడేసి దయచేసి దీన్ని వెంటనే మమ్మల్ని స్పందించి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15 లక్షల బీమా, ఈఎంఐ ఉంటే ఈఎంఐ కూడా బంధుపై ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి మాకు ఏదైనా రుణాల టైపు బ్యాంకు నుండి రుణాలు ఇప్పించి ఏర్పాటు చేయాలి. మాకు ఒక కమిషన్, ఆటో డ్రైవర్లకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ ద్వారా మాకు ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మమ్మల్ని అందరినీ గుర్తించి మా భార్య పిల్లలను ఉన్నతమైన చదువు చదివించాలి. విద్య, వైద్యం అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు రావాలనుకొని అందరం ఓట్లు వేసినాం. కానీ మా లక్ష్మీ పథకం ఇదేమవుతుంది అనుకున్నాం, కానీ ఇంత మోసం అవుతుందని మేము అనుకున్నాం. ఇవాళ మా 20 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆలోచించి మాకు ఒక ఆటో డ్రైవర్లకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నెలకు ఒక 15,000 రూపాయల పింఛని, మా పిల్లలకు ఉచితమైన విద్య, వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. ఆటో నడిపితేనే మాకు 500 కూడా వచ్చే రోజులని ఇప్పుడు మా ఆటో పక్క వచ్చే నాదులో లేదండి. ఆటోలతో ఫ్రీ మహాలక్ష్యం పెట్టిన మాత్రాన మాకు కోస దేవుని ముడుతుందని ఎవరు చెప్పలేక అందరూ కలుసుకొని ఏం చేద్దాం అని అందరూ కలుసుకొని రోడ్డు ఎక్కే పరిస్థితి అంతే తప్ప మాకు ఎవరి మీద కోపం లేదు. ఆ పార్టీ మాకు కోపం లేదు, ఈ పార్టీ కోపం లేదు. దయచేసి మాకు ఒకటి పోయిన ప్రభుత్వం కూడా మాకు చేత ఏం చేయలేదండి. 100 కోట్లు మీకు కేటాయిస్తానని 100 కోట్లు లేవు, 100 రూపాయలు లేవండి. దయచేసి మరి ఈ ప్రభుత్వం వచ్చింది, సరే ఈ ప్రభుత్వం మాకు ఒక సంస్థ పెడతా అని చెప్పింది, మీకు 100 కోట్లు కేటాయించి మీకు అన్ని సంస్థలు పెడితే తప్ప హామీలే తప్ప అని ఏం పావులు ఇచ్చిన కథ లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించండి, మీకు దండం పెడతామండి. ఎవరైనా నాయకులు మమ్మల్ని అర్థం చేసుకోండి. స్థానిక ఎమ్మెల్యే కానీ తీసుకుపోయి అక్కడ స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే కానీ దయచేసి దండం పెడుతున్నామండి. ఆటో డ్రైవర్ల తరఫున మేము మాట్లాడుతున్నాండి. మా గోసా దేవుని ముడతాండి. మా సమస్య తీసుకుపోయి రేటుతో మాట్లాడుతావా, మా మంత్రితో మాట్లాడుతావా, మాకు దయచేసి మాకు న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదండి. మొన్న కొంచెం చేసాను, ఇది బాగా చేసినామండి. ఇది మా ఆవేదన, మా పొట్ట తిప్పల తప్ప మాకు ఎవరి మీద కోపం లేదు, తాపం లేదు.